దేవుని వలన ఆశీర్వాదము పొందాలి అని అంటే ఏమి చేయాలో వాగ్దానం మీ కొరకే. నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ఎలా జీవించాలో స్పష్టముగా దేవుని వాక్యము మీతో మాట్లాడుతుంది. వాగ్దానం చూడండి, ఆశీర్వదించబడండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 24వ కీర్తన 4-5 వచనములు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వలన ఆశీర్వాదము అనేది ఉంది. సైతాను కూడా అశాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలను కలగజేస్తుంది. దేవుడు ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ నిలిచి ఉంటుంది. సైతాను ఇచ్చే ఆశీర్వాదము ఎప్పుడు పోతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వలన ఆశీర్వాదము మీరు పొందుకోవాలి అని అంటే ఆ పైన చెప్పబడినటువంటి మొట్టమొదటి వచనంలో 4వ ఆ వచన భాగంలో చెప్పినటువంటి ఆ ప్రాముఖ్యమైన 4 విషయాలు మన జీవితాలలో ఉండాలి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, నిజంగా ఆలోచించండి, మన మనస్సు దేనిపైన ఉంటుంది? వ్యర్థమైనటువంటి వాటి మీదే ఎక్కువగా ఉంటుంది. ఉపయోగపడేటువంటి వాటి మీద కేంద్రీకృతం చెయ్యనివ్వదు సైతాను. ఆ వ్యర్థమైనటువంటి దాని మీద మనసు పెట్టుకొని, వ్యర్థమైన మాటల మీద మనసు పెట్టుకొని, వ్యర్థమైనటువంటి ఆలోచనల మీద మనసు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటారు చాలామంది. దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు, దేవుని నీతిమత్వాన్ని కోల్పోతారు అనేక మంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీరు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు, కపటముగా ప్రమాణాలు చేయొద్దు, నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని ఘోరమైన క్రియలు చేస్తూ ఉన్నారు ఈరోజు జనులు. ఎంత భయంకరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు వారి చేతులతో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన చేతులు నిర్దోషముగా ఉండాలి అని ప్రభువారు ఆ విధంగా ఉండేవారికి ఆశీర్వాదము కలుగును అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అని అంటే ఐశ్వర్యమే అనుకోకండి. ఐశ్వర్యము, ఆరోగ్యము, నెమ్మది, పరిశుద్ధత, నీతి, ఇవన్నీ కూడా ఆశీర్వాదములే, నిజమైనవి. జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డల. తర్వాత చెప్తున్నటువంటి మాట, ఎప్పుడూ కూడా హృదయము శుద్ధిగా ఉండాలని చెప్తున్నారు ప్రభువారు. శరీరాన్ని మాత్రం రోజుకి 2 సార్లు 4 సార్లు స్నానం చేసి చక్కగా సోపేసుకొని శుభ్రపరుచుకుంటారేమో, కానీ హృదయాన్ని శుద్ధి ఎంతవరకు చేసుకుంటున్నారు? హృదయంలో ఎన్ని భయంకరమైనటువంటి ఆలోచనలు ఉంటున్నాయి ఎదుటివారి గురించి. ఆలోచించండి జాగ్రత్తగా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఈ లోకంలో దేవుని చూస్తారని అర్థం కాదు. ఆ లేఖన భాగంలో నిత్య రాజ్యములో ప్రభువుని కళ్ళారా మనందరము చూస్తాము. ఎప్పుడు అనంటే హృదయ శుద్ధి కలిగినప్పుడు, హృదయము శుద్ధముగా ఉన్నప్పుడు, వాక్యముచే ఉదక స్నానము చేయబడి ఆ స్నానము చేసిన తర్వాత మనము పరిశుద్ధముగా ఈ లోకంలో జీవించి నీతిమత్వము నొందితే, దేవుని ఆశీర్వాదం పొందితేనే నిత్య రాజ్యానికి మనం వెళ్ళగలము. దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం అది. ఆయన ఆశీర్వాదం అని అంటే
అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైన ఆశీర్వాదము సర్వోన్నతమైన దేవుడు యేసు ప్రభు వారిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుగ్రహించి ఉన్నారు. మనం పొందుకోవడం మన చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. మీ చేతులు కల్ముషమైపోయి పాపాలు చేస్తూ, కమిషన్లు తీసుకుంటూ, లంచాలు తీసుకుంటూ, నీ ఇష్ట ప్రకారం టైప్ చేసుకుంటూ, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తూ ఉంటే, వ్యర్థమైన దానిపైన మనసు ఉంచితే దేవుని ఆశీర్వాదం కోల్పోతావు. జాగ్రత్త. నీతి నీలో ఉండదు, జాగ్రత్త. ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమత్వం నొందాలి అని అంటే ఆయన ఆశీర్వాదం పొందాలి. ఆయన ఆశీర్వాదం పొందాలి అని అంటే ఈ క్రియలు మనలో ఉండాలి. కపటముగా కొంతమంది ప్రామిస్ చేస్తారు, ఇంకా కొంతమంది మాట ఇవ్వడం అంటేనే ప్రామిస్ చేయడం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మన మాట అంటేనే మాట తప్పితే ఇంకా అది పోయినట్టే, ప్రామిస్ పోయింది, అన్నీ పోయాయి. ఎంత కపటముగా చెప్తారో కొంతమంది, భయంకరంగా. సేవకులు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కపటముగా ప్రమాణాలు చేయొద్దు దయచేసి. నీతో అవుతుందంటే అవుతుందని చెప్పు, కాదంటే కాదని చెప్పు. అంతేగాని మనుషుల్లో వారేదో మనల్ని చేస్తారని చెప్పేసి, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారని ఇష్ట ప్రకారం చెప్పేస్తారు కొంతమంది. నేను అది చేస్తా, ఇది చేస్తా, మీకు అలా ఉంటాను, ఇలా ఉంటానని మాటలు విపరీతంగా చెప్తారు. చేతలు ఒక్కటి కూడా ఉండవు. అటువంటి వాళ్ళందరూ దేవుని ఆశీర్వాదం పొందుకోరు. వారి దగ్గర ఎన్ని లక్షల కోట్లైనా ఉండొచ్చు, నో, కుదరదు దేవుని ఆశీర్వాదం. నీతిమత్వంగా వాళ్ళు మార్చబడరు, అవినీతిలోనే ఉంటారు వాళ్ళు, భయంకరమైన పరిస్థితుల్లోనే ఉంటారు వాళ్ళు, అంతే. ఈరోజు కాకపోవచ్చు, రేపైనా ఆ పరిస్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదము నేను మీకు ఇస్తాను, నీతిమత్వం మీరు నొందుతారు, మీరు ఇలా ఉండండి అని ప్రభువారు ఆయన మాట చెప్తున్నారు, వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం పొందుకొని వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుండా ఉపయోగకరమైన దాని మీద. ఈ లోకమంతా వ్యర్థమే, జ్ఞాపకం చేసుకోండి. సమస్తము వ్యర్థమే అంటున్నారు సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను గారు. సమస్తము వ్యర్థమే. నువ్వు ఏం సంపాదిస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎవరి కోసం చేస్తున్నావో, ఈ క్షణాన్ని పోతే ఏది కూడా నీ వెంట రాదు. సమస్తము వ్యర్థమే. అయితే ఉపయోగకరమైనది ఉంది, అది దేవుని ఆశీర్వాదము. నీతిగా బ్రతకడం, నీతిమత్వము, దేవుని మనస్సు కలిగి జీవించుట, దేవునితో కూడా యుగములు జీవించుట ఆశీర్వాదము. యథార్థమైనది, వ్యర్థమైనది కాదు, అది ఉపయోగకరమైనది. ప్రియ దేవుని బిడ్డ, అది మీరందరూ పొందుకునేలాగున ఈ వాగ్దానాలు ఎంతో కష్టపడి ప్రిపేర్ చేసి ప్రార్థనాపూర్వకముగా మిమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయంగా ఎదిగించడానికి ఈ ప్రయత్నాలు, అంతే. వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. సబ్స్క్రైబర్లు పెరుగుతాయనో, ఏదో యూట్యూబ్లో లక్షలు వస్తాయనో ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయముగా ఎదిగితే, ఒకరోజు వేదనలో, బాధలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఆదరిస్తే, భయంకరమైనటువంటి టెన్షన్లో ఉన్నప్పుడు ఈ వాగ్దానం శాంతినిస్తే, పాపములో పడిపోకుండా ఈ వాగ్దానము నిలువబెట్టగలిగితే, అంతకు మించింది ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని కొరకే మా ప్రయాస. కాబట్టి వాక్యాన్ని, వాగ్దానాన్ని చూడండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. వ్యర్థమైన ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువు వైపు చూస్తూ మంచి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళండి. దేవుడు నీతిమత్వము అందజేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఏ వ్యర్థమైన దాని మీద మనసును పెట్టుకొని ఉన్నారో, ఏ కపట ప్రమాణాలు చేస్తున్నారో, ఏ పాపపు చేతులు కలిగి ఉన్నారో, ఏ హృదయమంతా మోసముతో, అక్రమముతో నిండిపోయి ఉందో మీకు తెలుసు నాయన. సహాయము చేయండి. మీ బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానము ద్వారా నాయన వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు సమర్పించే మనస్సును వారికి దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను ప్రభువా. మీరు ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నానయ్యా. బిడ్డలను, చిన్న బిడ్డలను, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక, నీతిమత్వమును ధరింపచేయుదురుగాక. మీకే వందనాలు ప్రభువా. అయ్యా, అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి.
పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో ఉన్న కుటుంబాలను దర్శించి మీ వాక్కుతో ఆదరించమని ప్రార్థిస్తున్నామయ్యా. అప్పుల సమస్యలు తొలగించండి నాయన. కొంతమంది బిడ్డలు నాయన ప్రార్థన అడుగుచూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయించు ఉన్నాం. సహాయము చేయండి తండ్రి. మీరే కృపను చూపగల మా దేవుడవు. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి విడుదల చేసి సంతోషింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నానయ్యా. దేవా, ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలములను అనుగ్రహించండి ప్రభువా. దేవా, మీరేనైనా ప్రయాణాలను దీవించండి. అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇండియాకు వచ్చేటువంటి వారిని క్షేమకరముగా నడిపించండి. దేవా, నాయన ఐడి కార్డ్స్ దయచేయండి. అవుట్ ఆఫ్లో నాయన ప్రభా బిడ్డలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ నాయన మీరు సహాయము చేయమని, ఆ దూరదేశంలో నాయన ప్రభా మీరే కృపను చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.